నేను అనేది ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఉండే ట్రోలర్స్ మేమర్స్ న్యూట్రల్గా ఉండే రివ్యూ చెప్పేవాళ్ళు కూడా నేను అంటలే. పార్టీల గురించి మాట్లాడితే నీకు అర్థమవుతుంది. ఇప్పుడు చాలామంది ట్విట్టర్లో ఫేస్బుక్లో వాళ్ళ ఇన్స్టాల్లో పార్టీల మీద నాయకుల మీద ఒపీనియన్స్ చెప్తారు. అది వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ. కానీ మీరు సోషల్ మీడియా వింగ్స్ పెట్టి ఎలక్షన్ స్ట్రాటజీస్ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు వచ్చి కొన్ని వేల మందిని రిక్రూట్ చేసి అగో అవతల వ్యక్తిని టార్గెట్ చేయి ఫుల్గా కొట్టేయండి మీమ్స్. ఇక రాజకీయాలు అతను పనికిరాడు. జలీల్ ఖాన్ అనే వ్యక్తి చాలా సీనియర్ ఎమ్మెల్యే, మంచి లీడరు. విజయవాడ పాత బస్తీలో చాలామంది పేదలను ఆదుకున్న వ్యక్తి. బీకాన్లో ఫిజిక్స్ అనే ఒక్క మీమ్ చేసి ఒక పార్టీ అపోజిట్ పార్టీ కుమ్మవతలు పడేశారు. అతని కెరీర్ ఏమవ్వాలి, హెల్త్ ఏమవ్వాలి, మెంటల్గా ఫిజికల్గా. నేను ఎగ్జాంపుల్ చెప్పా, ఆయన గురించి కాదు, ఆయన బాగానే ఉన్నాడులే, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు లేదా ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఎదటి పార్టీ నాయకుల్ని పార్టీల్ని ఓడించడానికి జీతాలు ఇచ్చి మోకలను పెంచి ఇన్ఫ్లుయెన్సర్స్ని తయారు చేసి వదిలేస్తుంటే వాళ్ళ గురించి ఏంటంటున్నా. అలాగే సినిమాలు కూడా చేస్తున్నారు, న్యూట్రల్ వాళ్ళు కాదు. ఇప్పుడు యాక్చువల్గా వచ్చి ఇది రాజకీయ రంగు పులుముకునింది సార్. ఇప్పుడు సినిమాలు వేరు, రాజకీయాలు వేరు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏమైందంటే సినిమాలు రాజకీయాలు ఇప్పుడు బహుశా జనసేన పార్టీ వల్ల కానీ తెలుగుదేశం కూడా సినిమా బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల కానీ చిరంజీవి గారు మొన్న కూటమికి సపోర్ట్గా మాట్లాడడం వల్ల కానీ ఇదేమైందంటే సినిమాలు రాజకీయాలు కలిసిపోయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో ఆ పార్టీ క్యాడర్ చేస్తా ఉండేది ఇప్పుడు ఓన్లీ ఫ్యాన్ వార్లకే పరిమితం అయిపోయారు సార్. ఎందుకంటే అతనేమో బెంగళూరుకి వెళ్ళిపోతున్నాడు, యాక్టివిటీస్ లేదు, పార్టీ యాక్టివిటీస్ చాలా తగ్గిపోయింది గ్రౌండ్ లో. ఇప్పుడు వాళ్ళు ఏమవుతున్నారంటే మొన్న పుష్ప 2కి లిటరల్ గా సపోర్ట్ చేశారు సార్ వాళ్ళు. నిన్న గేమ్ చేంజర్ సినిమా వచ్చింది, అది ఆయన మన రామ్ చరణ్ కేవలము పవన్ కళ్యాణ్ గారికి అన్న కొడుకైన ఒకే కారణం చేత లిటరల్ గా చంపేశారు సార్. వింగ్స్ లో ఉండేవాళ్ళు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇప్పుడు అతను మీమరా, అతను నిజంగా క్రిటికా అనేది కనిపెట్టలేకపోతున్నాము. ఇది రాజకీయ రంగు పులుపు. బీఆర్ఎస్ వాళ్ళు సార్, బీఆర్ఎస్ వాళ్ళు లిటరల్ గా బ్యాన్ అదేంటి బాయ్కాట్ గేమ్ చేంజర్ అన్నారు. ఎందుకంటే మన దిల్ రాజు గారు ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారని, దిల్ రాజు గారు మన కేటీ రామారావు గారికి ఏదో లెటర్ రాశారనే ఉద్దేశంతో బాయ్కాట్ అంటున్నారు. ఇప్పుడు ఈ పెయిడ్ మూకలు ఉండేది రాజకీయ పార్టీల దగ్గర సార్, క్రిటిక్స్ దగ్గరనో మీమర్స్ దగ్గరనో. ఇప్పుడు ఇతను పలానా హీరో ఫ్యాన్ అని ఎట్లా చెప్తారు సార్? ఒక అతను మహేష్ బాబు ప్రొఫైల్ పెట్టుకొని వచ్చి పవన్ కళ్యాణ్ తిడతాడు, ఒక అతను పవన్ కళ్యాణ్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ అని తిడతారు. ఇలాగా ఏం చేస్తున్నారు, ఈ రాజకీయ రంగు పులుముకోవడం వలన ఒక రెండు వర్గాలుగా ఏర్పడి వాళ్ళకు గొడవలు పెట్టి సో ఏదో ఒక ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి లిటరల్ గా ఈ సినీ గ్లామర్ లేదు సార్. సో ఆ సినీ గ్లామర్ ని కొంతైనా అల్లు అర్జున్ దగ్గర నుంచి తెచ్చుకుందామనే ఉద్దేశంతో వాళ్ళు ఈ గేమ్ చేంజర్ ను కానీ లేదా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సినిమాలు కానీ సార్. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీలో చూస్తే మీరు అంబటి రాంబాబు రివ్యూ చెప్పడం ఏంది సార్? ఒక లిటరల్ గా ఒక మంత్రి, క్యాబినెట్ మంత్రి వచ్చి ఇది సినిమా బాగాలేదు, ఇది ఎత్తిపోయిందని చెప్పడం ఏంది సార్? అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ యాక్చువల్ గా సాంప్రదాయం. ఇది తమన్ గారి ఏదైతే స్టేట్మెంట్ ఉందో దాంతో నేను ఏకీభవించింది సార్. ఇది పురాతన కాలం నుంచి ఉంది సార్. ఎన్టీ రామారావు గారి అభిమానులు, ఏఎన్ఆర్ గారి అభిమానులు లిటరల్ గా కొట్టుకున్నారు, పూర్తి గారు. అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి అరుగుల మీద కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. తర్వాత చిరంజీవి గారికి నందమూరి ఫ్యామిలీ మధ్య లిటరల్ గా వారే జరిగేది సార్. కాకపోతే ఇంత సోషల్ మీడియా లేదు కాబట్టి ఇంత హైలైట్ కాలేదు. దాని తర్వాత వచ్చేటప్పటికి ఈ కార్పొరేట్ కల్చర్ ఎక్కువైపోవడము, అందులోనూ రాజకీయ కోణాల్లోకి వెళ్ళిపోవడంతో సో ఇది సినిమాలో దమ్ముంటే పుష్ప 2 సినిమా కూడా ట్రోలింగ్ జరిగింది. పుష్ప 2 సినిమా కూడా మీమర్స్ ట్రోల్ చేశారు. కానీ పుష్ప 2 సినిమా హిట్ అయింది, వేరేస్ గేమ్ చేంజర్ ఎందుకు హిట్ కాలేదు సార్? సినిమాలో దమ్ముంటే మీమర్స్ ఏం చేసినా, రివ్యూలు ఎలాగా రాసినా, ఉదాహరణకు వాల్తేర్ వీరయ్య అనే ఒక సినిమాని 2.25 కన్నా ఎక్కువ ఏ రివ్యూ ఇవ్వలేదు. కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. సినిమాలో దమ్ముంది, ఆడింది. సినిమాలో దమ్ము లేకుండా రివ్యూవర్ ఏదో చెప్తా అన్నాడు, మీమర్స్ ఏదో చెప్తా అన్నారు. అంటే ఇక్కడ ఒకటి సార్, వ్యక్తిగతంగా ట్రోల్ చేయడం అనేది మాత్రం చాలా తప్పు. అదే కదా మీమ్స్, అదే కదా ఎట్లా చెప్తారు సార్? జోక్స్ వేస్తున్నారు. ఆ హీరో ఇమేజ్ ని, ప్రొడ్యూసర్ ఫేస్ ని మార్చేసి, జంతువుల్లా మార్చేసి
భయంకరమైన మీమ్స్ కదా. అందరి ప్రొడ్యూసర్లకు ఉన్న ప్రాబ్లమే సార్ ఇది. కానీ ఎవరు చేస్తా ఉండారని దీనికి ఏదైనా ఒక లీగల్ సైబర్ ఏదైనా ఒక టీం లాగా చేస్తే కానీ ఇది మరీ శృతి మించిపోయింది. ఇప్పుడు సినిమా నచ్చిద్ది నచ్చంది తర్వాత ఈ ఒక క్రైమ్ చేయడానికి కూడా వెనకాడట్లేదు. ఈ రోజు ఫస్ట్ రోజు సినిమా వచ్చిందంటే గేమ్ చేంజర్ హెచ్డి ప్రింట్ తీసుకెళ్లి ప్రతి ఒక్కరు కామెంట్లో పెట్టేస్తున్నారు, ప్రతి ఒక్కరు ట్విట్టర్లో పెడుతున్నారు. అసలు వాళ్ళు అది ఒక క్రైమ్ అని, అది ఒక క్రైమ్ చేయడం తప్పు అని, దానికి ఒక శిక్ష ఉంటుందని. రెండు పాయింట్లు మీ ముగ్గురు చెప్పాల్సింది. మీమ్స్ అయినా ట్రోల్స్ అయినా ఏదైనా హార్మ్లెస్ ఫన్ క్రియేట్ చేయడం, చమత్కారంగా చెప్పడం. 2 టార్గెటెడ్ డ్యామేజ్, ఈ సినిమాని చంపేయాలి అని టార్గెట్ చేయడం. ఈ రెండింటికి తేడా ఉంటుంది కదా. అవును సార్. ఇప్పుడు హార్మ్లెస్ ఫన్ అనుకో, హీరోలు వాళ్ళ సినిమాల్లో వాళ్ళే డైలాగులు వేసుకుంటున్నారు. నిన్న పండగ రిలీజ్ అయిన సినిమాలో సంక్రాంతి వెంకటేష్ గారి సినిమాలో వాళ్ళ అబ్బాయి క్యారెక్టరు, మా నాన్న డ్యాన్స్ ఏమేస్తాడు, ఒళ్ళు కథలతో భూమి కథలతో అంతేగా అంటాడు. అంటే ఆయన మీద ఆయనే జోకేసుకున్నారు. అదే బాలకృష్ణ గారి సినిమా చూస్తే డాకు మహారాజు ఫోన్ ఎవరో మాట్లాడితే ఎంట్రీ గాడిదే అంటాడు. ఆయన ఆడియో వైరల్ అయింది కదా, ఆయన మాట్లాడిన ఒరిజినల్ ఆడియో. సో వాళ్ళ మీద వాళ్ళు జోకులు వేసుకోవచ్చు, లేదా మీరు కూడా జోకులు వేయచ్చు, ఫన్ క్రియేట్ చేయొచ్చు, ఎంటర్టైన్మెంట్ లాగా ఉండొచ్చు. కానీ మనిషి ఆ మీమ్స్ చూస్తే కుటుంబ సభ్యుల దగ్గర తలెత్తుకోలేక అసలే సినిమా పోయింది, కలెక్షన్ వస్తాయి లేదని బాధలో చచ్చిపోదామనే అంత పెయిన్ ఎందుకు తీసుకొస్తాయి అన్నా. అంటే ఏంటంటే ఇది ఒక విషయస్ సర్కిల్ లాగా తయారైంది. ఏంటంటే దీని ఆరిజిన్ ఎక్కడో ఉంటుంది. ఈ హీరో ఫ్యాన్స్ మా సినిమా ఎప్పుడో రిలీజ్ అవుతుంది, దానికి కౌంటర్గా వీళ్ళు ట్రోల్ చేశారని చెప్పి వీళ్ళు స్టార్ట్ చేస్తారు. సో ఇది ఒక సర్కిల్ లాగా తయారవుతుంది. ఎక్కడ ఆపోలో ఎవరికి తెలియదు. నెక్స్ట్ టైం మళ్ళీ చూసుకుంటాం రా అనేది ఒక పొలిటికల్ యాంగిల్ వచ్చి ఉంటుంది, దానికి ఒక కాస్ట్ యాంగిల్ కూడా ఉంటుంది. ఈ అన్ని యాంగిల్స్ వల్ల ఇది ఇలా తయారవుతుంది. మీరు చెప్పింది కరెక్ట్.